హలో అండి, ఇది చూస్తుంటే మీకు ఏమైనా గుర్తుకొస్తుందా? దీన్ని ఆలం అంటాము. తెలుగులో అయితే పట్టిక, స్ఫటిక, లేదంటే హిందీలో పిట్కరీ, లేదంటే ఇంగ్లీష్లో ఆలం అంటారు. గుర్తొచ్చిందా మీకు? మీకు తెలుసా దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు మనము వంటల్లో కూడా వాడతాం దీన్ని. మీకు ఈ పట్టికను చూడగానే ఏం గుర్తుకొస్తుంది? చిన్నప్పుడు మన నాన్న వాళ్ళు ఆఫ్టర్ షేవ్కి రాసుకునేవాళ్ళు కదా. ఇప్పుడంటే షేవింగ్ క్రీమ్స్ వస్తున్నాయి, కానీ ఆఫ్టర్ షేవ్ క్రీమ్స్ అని చెప్పేసి చిన్నప్పుడైతే ఇదే రాసుకునేవాళ్ళు. గుర్తుంది కదా మీకు? స్పెషల్గా ఇదైతే ఎనీ స్కిన్ ప్రాబ్లమ్స్కి బాగా యూజ్ అవుతుంది. స్కిన్ బర్న్స్ కానీ, స్కిన్ కట్స్ కానీ, డాండ్రఫ్కి కానీ, ఇచ్చినెస్కి కానీ, వీటన్నిటికీ. అంతేకాదండి, కొందరికి బాగా చెమటతోటి తలలో చుండ్రు వస్తుంది కదా, అట్లాగే కొందరికి పేన్లు కూడా వస్తాయి. ఇండియాలో అయితే పేన్లు వస్తాయి బాగా. సో అట్లాంటప్పుడు ఇది ఏం చేయొచ్చు అంటే, చిన్న ముక్క తీసి మనం వాటర్లో మెల్ట్ అయిన తర్వాత తలకంతా స్ప్రే చేసుకున్నా సరిపోతుంది, వాటర్లో కలిపేసి. అప్పుడు డాండ్రఫ్ పోతుంది, పెయిన్లు కూడా పోతాయి దీంతో. అంతేకాకుండా ఇది వంటల్లో కూడా వాడతారు తెలుసా. ఎట్లా అంటే, ముఖ్యంగా స్వీట్స్ చేసేప్పుడు పాకం గట్టి పడకుండా ఉండడానికి ఈ చిన్న ముక్క నానేసేసి ఆ వాటర్ని స్వీట్స్లో కుక్ చేసేప్పుడు యాడ్ చేసామనుకోండి, స్వీట్ అనేది గట్టిపడదు. ఎలా అంటే, ఇప్పుడు మనము ఎగ్జాంపుల్కి సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసుకుంటాం కదా, అప్పుడు ఆ ప్రసాదం చేసేసి పూజలో కూర్చొని పూజ అయిన తర్వాత చూస్తే అది అప్పటికే చల్లారిపోయి గట్టిపడుతుంది. కానీ ఇది కలిపి ప్రసాదం చేసామనుకోండి, అప్పుడు అసలు అది మనం లాస్ట్ వరకు కూడా అట్లాగే జారుడుగా ఉంటుంది. సో అట్లాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది ఇది. మీకు తెలుసా, రెస్టారెంట్లలో వాళ్ళు కూడా ఇదే వాడతారు స్వీట్లలో కలపడానికి. అంతేకాదు, ఇది వాటర్ ఫిల్టరేషన్కి కూడా యూజ్ అవుతుంది. అంటే కొంచెం నీళ్ళు మడ్ వాటర్లో వేసి చూడండి చిన్న ముక్కని, అప్పుడు మీకు తెలుస్తుంది మట్టి అంతా కిందికి తేలిపోయి పైన అంతా వాటర్ ఫ్రెష్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తెచ్చుకొని అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.